ఏందో నన్ను దేవుని కోసం నేను పట్టుబట్టినప్పుడే నాకేందో కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, బాధలు ఎక్కువ అవుతున్నాయి, శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, శోధనలు ఎక్కువ అవుతున్నాయి. నేను దేవుణ్ణి అంతగా పట్టించుకున్నప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు, అంతా సాఫీగా సాగిపోయింది. నేను ఎప్పుడైతే దేవుని విషయంలో సీరియస్గా ఉండటం మొదలుపెట్టానో, తీవ్రంగా ఉండటం మొదలుపెట్టానో, అప్పుడు నన్ను అన్ని చుట్టుముట్టడం మొదలైనాయి. అవును, అప్పుడే చుట్టుముడతాయి. ఎందుకంటే శోధకుడు అప్పుడే కదులుతాడు. ఎందుకంటే నువ్వు డేంజర్ ఆలోచన చేస్తున్నావు, దేవునితో నడవాలనుకుంటున్నావు. నువ్వు దేవునితో నడిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి నువ్వు దేవుని గురించి ఎప్పుడైతే తీవ్రంగా ఆలోచన చేస్తావో, ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటావో, ప్రెజర్స్ కూడా అలా పెంచబడతాయి. నీకు ఇలా ఒత్తిళ్ళు పెరుగుతున్నాయన్న సంగతి దేవుడికి కూడా తెలుసు. నువ్వు దేవుని గురించే ఆసక్తి కలిగి ఉన్నావు, దేవుని గురించే తృష్ణ కలిగి ఉన్నావు, దైవ చిత్తమే నెరవేర్చాలనుకున్నావు, దేవునితోనే నడవాలనుకుంటున్నావు. కానీ నీకు ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఈ వస్తున్నాయి అన్న సంగతి దేవుడికి కూడా తెలుసు. అయినా సరే మౌనంగా ఉంటాడు ఆయన. నేను నీతో కూడా వస్తాను అన్నప్పుడు నయోమి రామ్మ అందా, వద్దు అని అడ్డగించిందా? గట్టిగా పట్టుపట్టింది. నో, నువ్వు రావటానికి వీల్లేదు. నీ తోడి కోడలు చూడు చక్కగా వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళు, నా మాట విను అని గట్టిగా మొరాయించింది వద్దు అని. పొద్దున అది కూడా చెప్పాను. నాకు తెలిసి రూతు ఫ్యామిలీ కూడా అడ్డగించి ఉండాలి. నీకేం పిచ్చా? ఏ దేశం? అడిగిపోతానంటున్నావు? నీకు భర్త ఎక్కడ ఉన్నాడు? చచ్చిపోయాడు కదా. ఆ ముసలాం వెంటబడి పోతావా? నువ్వు చేస్తావా? అడుక్కుంటావా? ఏం చేస్తావు? నోరు మూసుకొని ఇంటికి రా, నీ తోడి కోడలు చూడు చక్కగా పుట్టింటికి చేరి, నువ్వు కూడా రా మా ఇంటికి అని ఉండొచ్చు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్పి ఉండొచ్చు సలహా. ఆ ముసలాం దగ్గర ఏముంది, ఎందుకు ఆమె కోసం అంత అల్లాడుతున్నావు, వదిలే చేయి. ఉన్నంత వరకు మంచిగా ఆమె ప్రేమగా చూసావు కదా, ఇక పోనీ ఆమె దారిని ఆమె ఎట్లా పోద్ది, నీకెందుకు, వదిలే అని సలహాలు చెప్పి ఉండొచ్చు. కొంతమంది ఆమెను ఎగతాళి చేసి ఉండొచ్చు. ఏం సాధిద్దామని, ఏం పొందుకుందామని, అంతా కోల్పోయావుగా, జీవితం అంతా పాడైపోయిందిగా, లైఫ్ అంతా అయిపోయిందిగా, భర్త పోయాడు, కుటుంబం పోయింది, అంతా పోయింది. చివరిగా ఒక విధవరాలైన ఆడ మనిషి మిగిలింది. ఆమె దగ్గర ఏం పొందుదామని పోతున్నావే పిచ్చిదానా రూతు, వద్దులే అని ఎన్ని వ్యతిరేకతలు వచ్చి ఉండొచ్చు. నీ జీవితమే అయిపోయిందని చెప్పి ఉండొచ్చు. ఏం సాధిద్దామని, ఏం పొందుదామని అంటే రూతుకి ఇంత భాగ్యం దాచబడిందని వాళ్ళకి తెలుసా? రూతు భవిష్యత్తు దేవుడు ఒక అద్భుతమైనటువంటి కళాఖండంగా తీర్చిదిద్దాడన్న సంగతి వాళ్ళకి తెలుసా? రూతుకు దేవుడు శాశ్వతమైన ఘనతని, మహిమను సిద్ధపరిచాడని వాళ్ళకి తెలుసా? తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటి, నిన్ను శోధించటం, విసిగించటం, వేధించటం, కృంగదీయటం, దిగజార్చటం, నిరుత్సాహపరచటం, నీరుగార్చటం. ఎవరో అరాకొరా సలహాలు ఇస్తారు కొంతమంది, మంచి సలహాలు. సరే, కానీ నీ ఆలోచన బాగానే ఉంటుంది, తెలివిగానే ఆలోచిస్తావులే పదాన్ని 10 మందిలో ఏ ఒకడో ఇద్దరు అంటారు, కానీ 8 మంది శోధకులే. వాళ్ళకి తెలియదు నిన్ను శోధిస్తున్నారు వాళ్ళని, వాళ్ళకి తెలియదు నిన్ను అభ్యంతరపరుస్తున్నారని. కానీ అంతే జరిగిద్ది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు మౌనంగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ రియాక్షన్ ఎలాగుంటుందో దేవుడు కనిపెడతాడు. ఒకవేళ నువ్వు స్థిరంగా ఉన్నట్లయితే నయోమి రూతును తన వెంట పెట్టుకున్నట్టు దేవుడు నిన్ను తన వెంట పెట్టుకుంటాడు. దేవుని వాక్యంలో రూతు గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని అంటే, ఆమె తనతో కూడా వచ్చుటకు ఆమె మనసు కుదిరినదని నయోమి గ్రహించినప్పుడు ఇక మళ్ళీ ఆమెని ఒత్తిడి చేయలేదు, ఆమెని అడ్డగించలేదు అని రాస్తుంది. అంటే ఓర్పలాగా పై నుండి ఏదో గట్టిగా ప్రెజర్ చేస్తే వెళ్ళిపోవాలనుకుంటుందా, లేకపోతే నిజంగా స్థిర నిశ్చయంతోనే ఉందా అన్నది స్పష్టత తీసుకుంది నయోమి. దానికోసం వద్దు వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో అని పలికింది. నిజంగా రూతు కూడా వెళ్ళిపోతే నాకు తెలిసి నయోమి మార్గ మధ్యలోనే చచ్చిపోతుండే. కానీ రూతు వదల్లా. రూతుది కపట ప్రేమ కాదు, రూతుది అవకాశవాదం కాదు, రూతుది తాత్కాలికమైన ప్రేమ కాదు, రూతుది నిజమైనటువంటి ప్రేమ. నిజంగానే ఆమె పలికిన మాటలు రూఢి అని నమ్మి ఆ తర్వాత ఇక ఆమెను మళ్ళీ విసిగించలేదు, ఇబ్బంది పెట్టలేదు నయోమి. దేవుడు కూడా అంతే. దేవా, నేను నిన్ను కోరుకుంటున్నాను, నేను నీతో బతకాలనుకుంటున్నాను, ఇంతవరకు నా మనసుకు తోచినట్టు నేను నడిచాను, ఇక నుంచి నేను నీ కోసం, నీలో ఉండాలనుకుంటున్నాను, నన్ను అనుగ్రహించని నువ్వు అంటే దేవుడు మౌనంగా గమనిస్తాడు నిన్ను.
నువ్వు ఎప్పుడైతే దేవా నీ దేవునికి వెళ్ళి చూసావో శోధకుడు నీ వైపు చూస్తాడు, అవసరమైతే వాడిని కదిలిస్తాడు కూడా. దేవుని కోసం భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి యథార్థత కలిగి న్యాయవర్తన కలిగిన ఏబు వైపుకి సాతాను ఉసిగొలిపినట్టు ఉసిగొలుపుతాడు అవసరమైతే. ఇది మావాడేందో నాతో వస్తాను అంటున్నాడు, ఏంది మరి తెలుసా మావాడు నాతో వస్తాను అంటున్నాడు అంటే మీ వాడి సంగతి నేను చెబుతున్నాడు పోతాడు. మా అమ్మాయి ఏందో నాతో వస్తానంటుంది, మరి మరి ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం, మరి ఏందనుకుంటున్నావు అన్నాడు అనుకో, సోద కూడా వస్తాడు నీ దగ్గరికి, నేను తేలుస్తానని. ఏబు దగ్గరికి అంతే ఉసిగొలిపాడు. ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద నుంచి వచ్చాను. భూమి మీద నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించిదివా అని అతని క్వాలిటీస్ చెబుతున్నాడు. వీడంటాడు, వీడి ముందు ఎవరు మెచ్చుకుంటే ఒప్పుకోడు. ఏబు ఊరకనే నీతిమంతుడు ఆయన, నీవు అతనికి అతని కలిగిన సమస్తానికి, అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేశావు, ఆశీర్వదించావు, ప్లస్ కంచె వేశావు, అన్నీ ప్రొటెక్ట్ చేస్తున్నావు, కాపాడుతున్నావు. కాబట్టి అతను అలా ఉన్నాడు. నాకు ఛాన్స్ ఇవ్వు, చూపిస్తా నీకు అన్నాడు. సరే పో, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దని అవకాశం ఇచ్చాడు. గమనించండి, పర్మిషన్ ఇచ్చాడు. ఒకడు దేవునితో జీవించాలని ఆశించినప్పుడు వాని నమ్మకత్వం, విశ్వాస్యత, అందులోని స్థిరత్వాన్ని తప్పకుండా దేవుడు పరీక్షించుకుంటాడు. ఆ పరీక్షలోనే కొంతమంది విశ్వాసులు అవిశ్వాసులుగా రంగు బయటేసుకున్నారు. కొంతమంది నేను చూశాను, కొన్ని సంవత్సరాలు వాళ్ళు చాలా భక్తి చేశారు, భజన చేశారు, ఆరాధించారు, యేసు ప్రభువేనా దేవుడు అన్నారు. ఇప్పుడు చూస్తే పోయి గొళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఇదేంద్ర అంతలావును భజన చేశారు, అంతలావును ఆరాధించారు, అంతలావును హడావుడి చేశారు, ఇప్పుడేంద్ర మళ్ళీ గొళ్ళ చుట్టూ తిరుగుతున్నారంటే అబ్బే మనకేం సూట్ కాలేదు అంటున్నారు. ఇదంతా నకిలీ వ్యవహారం అన్నమాట, నకిలీ క్రైస్తవ్యం. బంగారం మీద నాణ్యతను నిగ్గుదేల్చడానికి అగ్ని పరీక్ష చేసినట్టు ద్రవ రూపక అగ్ని యాసిడ్ వేస్తూ వస్తారు. యాసిడ్ వేసినప్పుడు గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ అయితే ఇంకా చమకాయించిద్ది, ఆ పైన ఉన్న మలినం పోయి. అది నకిలీ గోల్డ్ అనుకో, ఆ పైన వేసిన బంగారపు పూత కాస్త పొయ్యి యాసిడ్ పడగానే దాని అసలు రంగు బయటేసిద్ది. అట్లాగే మనలోని నమ్మకత్వం, నిజాయితీ, విశ్వాసంలో స్థిరత్వం రంగు తేల్చడానికి దేవుడు నువ్వు అడిగిన వెంటనే జవాబులు ఇవ్వకపోవచ్చు, పైగా కొన్ని ఒత్తిళ్లు నీ మీదికి వచ్చేటువంటి పరిస్థితిని కూడా దేవుడు అనుమతించవచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే కొంతమంది విశ్వాసాన్ని వదిలిపెడతారు. ఇలాంటి సందర్భాలని కొంతమంది ఆధారం చేసుకుని విశ్వాసం ముందు మరి ఎక్కువగా బలపడి దేవుని కోసం ప్రకాశిస్తారు. అగ్ని పరీక్ష అనేది ఒక నిజ క్రైస్తవుని ఇంకా తేజరిల్లేటట్టు చేస్తుంది. అగ్ని పరీక్ష అనేది ఒక నకిలీ క్రైస్తవుని యొక్క రంగును బయటేసింది. సో ఒకడు నకిలీయా లేకపోతే నిజమా అనేది నిగ్గుదేల్చడానికి శ్రమ కొలిమిని దేవుడు వాడతాడు, సమస్యల కొలిమిని దేవుడు వాడతాడు, చూస్తాడు. కొంతమంది బయటపడిపోతారు, కొంతమంది వాళ్ళలో ఉన్న నిజాయితీని బయటేస్తారు, కొంతమంది వాళ్ళలో ఉన్న మోసాన్ని బయటేసుకుంటారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న టైప్ ఉంటారు కొంతమంది గోడ మీద పిల్లులు ఉంటారు, అవకాశం ఉంటే అటు దూకుదాం లేకపోతే ఇటు దూకుదాం అని. అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అని రకరకాల సామెతలు ఉన్నాయి దీని మీద. అట్లాగా ఈ ఆఫ్ అండ్ ఆఫ్ ఉంటారు చూడు, అటు ఇటు కాకుండా వాళ్ళ సంగతి రంగు తేలుస్తాడనమాట. తేల్చి ఒరిజినల్ సరుకు ఏదైతే ఉందో ఆ సరుకును తన వెంట గదిలిస్తాడు. ఈ నమ్మకత్వం, నిజాయితీ తేలిన తర్వాతనే ఇక నీ విషయంలో స్పెషల్గా జోక్యం చేసుకుంటాడు, నా విషయంలో జోక్యం చేసుకుంటాడు. అది తేలిన దాకా మాత్రం పట్టి పట్టినట్టు, అంటున్నట్టు, చూసి చూడనట్టు, ముట్టినట్టు ఉంటాడు ఆయన. నా అనుభవంలో నేను చెప్తున్నాను. కొంతమంది ఉంటారు, ఊరు మొత్తం ఏకమైనా సరే యేసును వదిలిపెట్టని పట్టుబడతారు. అదంతా నిగ్గు తేలిందాక మౌనంగా ఉంటాడు, సెగ తగిలేటట్టు అనుమతిస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యోహాను సువార్త 9లో కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు. కళ్ళు లేని వాడిని ఉమ్మూసి నేల మీద బురద చేసి ఆ బురదను వాడిని కళ్ళకు రాసి సిలోయమనుకోనేట్లో కడుక్కొని చూపు ఉందంటే వాడు పోయి కళ్ళు కడుక్కున్నాడు, కళ్ళు వచ్చినాయి. తర్వాత వాడు వెలివేయబడ్డ తర్వాత యేసు ప్రభు వాడిని దర్శిస్తాడు. అప్పుడు దర్శించకపోతే సిలోయమను కోనేటికెళ్ళి కళ్ళు కడుక్కొని కోనేటిలోంచి ఒడ్డుకు రాగానే అక్కడే కనపడచ్చుగా, వాడి వెంటే వెళ్ళి వెంటనే కనపడచ్చుగా. కానీ కనపడలా. వానికి ఆ పని పురమాయించి ఆయన ఎటో పోయాడు.
చూడండి, వాడికి 2 కళ్ళు వచ్చినాయి, స్వస్థత పొందాడు, బాగుపడ్డాడు. పాపం ఎప్పుడైతే బాగుపడ్డాడో చూడండి, లోకం అతడు గుడ్డివాడుగా ఉన్నప్పుడు, కళ్ళు లేని స్థితిలో ఉన్నప్పుడు, హీనమైన స్థితిలో ఉన్నప్పుడు, అడుక్కునే స్థితిలో ఉన్నప్పుడు, భిక్ష వెతుకుంటున్నప్పుడు, కాళ్ళకి ఎదురురాళ్ళు తగిలి బోర్లబడి పెదాలు పగిలి రక్తాలు గారుతున్నప్పుడు, గేదెలు, పశువులు, గాడిదలు, గుర్రాలు అతన్ని తగులుతూ తొక్కుతూ కింద పడేస్తూ వెళుతున్నప్పుడు మరి ఏమవుతాయో తెలియదుగా. కళ్ళు లేనోడికి ఏం తెలిసిద్దండి? గేదెలు వస్తున్నాయంటే అందరూ పరిగెత్తారు ఎటోళ్ళట్టు, అతను ఎటు పరిగెత్తాలి, ఏ పక్క వస్తుందో తెలియదుగా. ఎన్ని బాధలో! ఈ బాధల్లో ఉన్నప్పుడు ఎవడు గదిల్చలా, అడుక్కునే స్థితిలో ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోవాలా. కానీ ఎప్పుడైతే 2 కళ్ళు వచ్చి బాగుపడి నార్మల్ పొజిషన్కి వచ్చేసి అందరిలో ఒకటిగా ఉండి సంతోషంగా ఉన్నాడో మొదలుపెట్టారు. ఇక యేసు ప్రభు ఒకడిని ఎప్పుడైతే దర్శిస్తాడో, యేసు ప్రభు ఒకరితో ఎప్పుడైతే మాట్లాడతాడో, యేసు ప్రభు ఒకరితో ఎప్పుడైతే కలుసుకుంటాడో వెంటనే సైతాను మేలుకుంటాడు. మేలుకొని వాడి తిప్పలో వాడు పడుతుంటాడు కట్ చేయడానికి. పాపం ఇతను కూడా అంతే చేశారు. ఆ కళ్ళ మీద ఉమ్మూసి బురద చేసి ఆ బురద కళ్ళ మీద రాశాడుగా మట్టి, పోయి కడుక్కోమన్నాడు కదా. అతను కడుక్కొని కళ్ళు శుభ్రంగా కడుక్కొని కళ్ళు తెరిస్తే నీటి కనపడుతున్నాయి. నీళ్ళంటే ఇయ్యా, ఆకాశం అంటే అదే, చెట్లు అంటే అయ్యా, పక్షులంటే అయ్యా, మనుషులంటే వీళ్ళ అని అన్నీ చూసుకొని చివరికి వాడి చేతులు, వాడి కాళ్ళు, వాడి అవతారం చూసుకొని అరే ఎంత బాగుంది. ఒకప్పుడు తన స్థితి తను చూసుకోలేడు, యేసు వాని దర్శించిన తర్వాత తన స్థితిని తను చూసుకుంటున్నాడు. సమాజాన్ని కూడా చూడగలిగే దృష్టి వానికి వచ్చింది. యేసు ప్రభు ఒకరిని దర్శించినప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ఒకప్పుడు మనిషికి తనలో తాను చూసుకోవడం తెలియదు, కానీ యేసు చేత ఒకటి దర్శింపబడినప్పుడు తనను తాను చూసుకుంటాడు, ఎదుటివాళ్ళని చూస్తాడు, ప్రకృతిని కూడా చూడగలుగుతాడు. అందరి బ్రతుకులను చూసి వాళ్ళని కూడా దిద్దుబాటు చేయడానికి రంగంలోకి వస్తాడు. అందుకే ప్రభువు నమ్మినోడు ఎదుటి సలహాలు చెబుతుంటాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. కొంతమంది మిమ్మల్ని అడుగుంటారుగా, ఆమెదేంది ఆమె చూసుకోకుండా మాకు సలహాలు చెప్పిద్ది ఏంది, ఆయన ఏంది ఆయన చూసుకోకుండా మా యూత్ అడిగింది అని దేవుడు అంతమంది చెప్పలా, నువ్వు ఇప్పుడు చెబుతున్నావు. ఎందుకంటే దేవుడు నిన్ను వెలిగించాడు, నీ కళ్ళు మనోనేత్రాలు వెలిగించాడు. నీ బతికేందో నీకు అర్థమవుతుంది, నీ తేడా ఏందో నీకు అర్థమవుతుంది, ఎదుటి వాళ్ళు ఎక్కడ తేడా పడుతున్నారో కూడా అర్థమవుతుంది. కనుక నువ్వు మొత్తుకుంటావు, వాళ్ళు లెక్క చేయరు, వాళ్ళ కర్మ వాళ్ళది. లెక్క చేసినోడు ధన్యుడు. ఒకటైతే ఖాయం, నీకైతే ఎదుటి వాళ్ళని కూడా చదవగలిగే జ్ఞానం అయితే వచ్చింది. ఎదుటి వాళ్ళ జీవితాలను విశ్లేషించి చూడగలిగే సామర్థ్యం అయితే నీకు వచ్చింది తమ్ముడా. నీలోకి నువ్వు చూడగలవు, ఎదుటి వాళ్ళని కూడా చూడగలవు. కళ్ళు కడుక్కొని చూస్తూ ఉన్నాడు, అబ్బా పక్షులు, గొట్లు, చెట్లు, పొట్ల, రాళ్ళు, రప్పలు, మనుషులు, ఆయన అందరిని చూస్తున్నాడు, అన్నిటిని చూస్తున్నాడు. ఈ లోపు ప్రభువు గుర్తొచ్చాడు. ఇదేంటి ఎన్ని సంవత్సరాల్లో అంధుడిగా ఉన్నాను, నాకేం కనబడలేదు, ఇప్పుడు నాకు ఎంత చూపించిన ప్రభువుని చూడకుండా ఎన్ని చూస్తున్నాను ఏంటి నేను అని ఇంకా లేచాడు. ఆవేశంగా లేచిగా చకచక నడవటం మొదలుపెట్టాడు, అడుగులు వేయటం మొదలుపెట్టాడు. పోనిచ్చారా యేసు ప్రభు దగ్గరికి? ఆయన వెతకనిచ్చారా? ఆయన చేరనిచ్చారా? అట్లా ఎంటర్ అవుతాడు అన్నమాట సైతాను. దేవునికి మహిమ. అతను అంటాడు, కళ్ళు బాగుపడ్డాడు, నన్ను పోనిండ్రా, మీకు దండం పెడతాను, మళ్ళీ వచ్చి నాకు మీ పంచాయతీలో కూర్చుంటాను, నాది వదిలిపెట్టాను. లేదు పాప, కూర్చోబెట్టాడు. ఆగా, నువ్వు గుడ్డోడి, మాకు తెలుసు, నీ కళ్ళు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి అందిరా, నేను ఆడుకుంటా పోతున్నాను, ఆయన శిష్యులు ఏదో ఎదురుపడ్డారు, వాళ్ళు ఏదో అడిగినట్టున్నారు ఆయన్ని. ఆయన నన్ను ఆపి నేల మీద ఊసి బురద చేసి నా కళ్ళకు రాసి సిలోయమని కోనేట్లో పోయి కడుక్కోమన్నాడు. నేను అట్లనే తౌళ్ళాడుతా పోయి కడుక్కున్నాను, కళ్ళు వచ్చినాయి. ఇంకేంది, ఆయన నన్ను స్వస్థపరిచాడు అంటాడు ఇతను. అట్లా స్వస్థపరుస్తాడు? అతను పాపైన మనుషుడు. నీ కళ్ళు వచ్చినాయి అంటే దేవుడి వల్ల వచ్చినాయి, అంతేగాని యేసు వల్ల కాదు. నోరు మేండ్రా, ఆయన నాకు కళ్ళు ఇచ్చాడు, ఆయన దేవుడు కాక ఎవరవుతారు? కాదు, కళ్ళు ఇచ్చేది దేవుడు, అతను కాదు, అతను పాపైన మనుషుడు. మీకు అట్లా కనపడుతున్నాడేమో, నాకైతే దేవుడే ప్రభు. ప్రియులారా, పెద్ద పంచాయతీ జరిగింది. తడవుకు ఒకడు వస్తాడు, ఏంది గొడవ ఏందంటాడు. వాళ్ళ స్టోరీ మొత్తం చెబుతారు.
ఈడేమంటా, నన్ను బాగునిందిరా, మీకు దండం పెడతాను. ఏందిరా నేను చేసిన పాపం ఏందిరా? నాకు కళ్ళు రావటం పాపమా? నేను బాగుపడటం పాపమా? నేను స్వస్థత పొందడం పాపమా? నేను ఒక విలువైన జీవితంలో ఒకటి రావటం పాపమా? నేను చేసిన పాపం ఏందిరా? నా మీద పంచాయతీ ప్రతి ఒక్కడు వచ్చిందా? నా పేరు ఏంది? అరవా ఆగు. వీడికి కళ్ళు వచ్చినాయి. అంతకుముందు మన బజార్లో అమ్మడి తిరుగుతాడు కదా భిక్షగాడు, అంతకుముందు కళ్ళు ఇప్పుడు కళ్ళు చూడగలుగుతున్నాడు. అది ఎట్లా వచ్చినాయి అంటే యేసు స్వస్థపరిచాడని చెబుతాడు. ఏంది? మోషే ధర్మశాస్త్రాన్ని మీరు అన్ని పిచ్చి పనులు చేస్తున్నాడు, యేసు అతను బాగు చేశాడంటాడేంటి? అందుకే నిలేసాం. ఎట్లా ఒప్పుకుంటాం? వాడన్నాడు, ఈ మన ఊరు వాడు కాదు వీడు, వాడెక్కడో ఉంటాడు, మన ఊరు గుడ్డోడు అంటాడు. వీడి కడుపులో పడింది. రే ఇప్పుడు దాకా నేను గుడ్డోడిని, వీళ్ళంతా కళ్ళు ఉన్న గుడ్డోళ్ళలాగా ఉన్నారు. ఇంకొకటి ఎవడు లేదు, నేనే అంటాడు వాడు. మీ ఊరు గుడ్డోడిని నేనే, ఇంకెవడు లేడు. ఇంకొకటి వచ్చినాడు, అరే ఈ గొడవ అంతా ఎందుకు, వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడేగా, కబురు పెట్టండి, వాళ్ళు వస్తారు, వాళ్ళు చెబుతారు వీళ్ళు వాళ్ళ అబ్బాయో వీడి వాళ్ళ అబ్బాయో కాదో, చూడు అడిగిపోయిందో, నన్ను బాగునిండ్రా మీకు దండం పెడతాడు. ఆగో తేలాలంటారు. ఇట్లా అడ్డగించబడతాం మనం. నా పాయింట్ ఏంటంటే, ఏమయ్యా బాగు చేసావు, స్వస్థపరిచావు, పాపం నువ్వే పోయి కనపడితే బాగుండు కదా. నో, టచ్ చేశాడు, తాకాడు, సంఖ్యలో చుట్టుముట్టినాయి. ఇప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? వాడే తెంచుకొని రావాలంటాడు. కొడితే అర్థమైతే గట్టి కొట్టు. నేను చేయాల్సింది నేను చేశా. వానికి లైఫ్నిచ్చా, వానికి జీవితాన్నిచ్చా, జీవాన్నిచ్చా, బాగు చేశా. ఇప్పుడు ఏ సంఖ్యల్లో వస్తాయో నాకు తెలుసు, వాడిని ఎవరు ఆపుతారో తెలుసు, ఎట్లా బ్రేక్ కొడతారో తెలుసు. ఆ సంఖ్యలన్నీ వాడే తెంచుకొని తెగబడి రావాలి. తానే నన్ను వెతకాలి. నేను వెతుకుతూ వెళ్ళి టచ్ చేశా కదా, ఇప్పుడు తానే అన్ని తెంచుకొని రావాలి. ఇది వానికి టెస్ట్. అరే పెద్ద జనసమూహం అయిపోయింది అక్కడ. ఏందంటే గుడ్డోడి కళ్ళు వచ్చినాయి. హాట్ న్యూస్ ఓకే, కానీ స్వస్థపరిచినోడు నచ్చడు. అదొక్కటి వాళ్ళకి తలకాయ నొప్పి అయిపోయింది. ఎవరంటే యేసు బాగు చేశాడు అనొద్దంటారు వాళ్ళు. పాపం బిడ్డలు ఎంత అల్లాడిపోయారు. కళ్ళు వచ్చినాయి, మేము కూడా పార్టీ చేస్తాం, పండగ చేస్తాం. నీ కళ్ళు వచ్చినాయి, నీ కళ్ళు రావటం మాకు ఆనందమే, కానీ ఆ యేసు ఇచ్చాడని చెప్పవాక అక్కడ మండుతుంది మాకు. అది ఇచ్చింది ఆయనేరా నాయన, మరి ఇంకేమని చెప్పాలి? నేను బాగుపడ్డది అక్కడే, నా కళ్ళు వెలిగించబడ్డది అక్కడే, నేను స్వస్థత పొందింది అక్కడే, నేను ఒక మనిషిగా మారింది అక్కడే, నా ప్రవర్తన మారిపోయింది అక్కడే, నా జీవితం దిద్దబడ్డది అక్కడే. మనిషి యొక్క నైతిక విలువలు, నీతి ప్రవర్తన అనేది నేర్చుకుంది యేసు దగ్గరే. నా జీవితాన్ని ఎలా వెలిగించింది యేసు. ఆయన కాదంటావేంటి? ఆయనే అంటాడు. వీడు అంత ఊరికట్టం తిరిగాడు. మళ్ళీ అంటారు, ఇదిగో అబ్బాయి దేవుణ్ణి మయంపరచు, మనిషిని కాదు దేవుణ్ణి మయంపరచు. మనిషిని కాదు దేవుని మయంపరచు అంటే అర్థం తెలుసు. యేసు అనవాకు, యేసు ఒక మనిషి, దేవుడిచ్చాడను వదిలేస్తా ఉంటాను. నేను ఎందుకంటాను? దేవుడే యేసులో ఉన్నాడు, యేసే దేవుడు, దేవుడే యేసు నా కళ్ళు తెరిచాడు అంటాడు. వీళ్ళు ఎట్లన్నా చేసా యేసును కట్ చేయాలని వీడు ఎట్లన్నా చేసా యేసును లింక్ చేసి వీడు మామూలు లేదా ఫైటింగ్. ఇంటికి పోయినా చూసుకోండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వసారి ఇంకొకటి వచ్చి అడిగాడు. నేను అతను అడుగుతాను, మళ్ళీ మొట్టమొదటి నుంచి చెప్పి అసలు ఏం జరిగింది చెప్పి అంటాడు. ఏంది ఇన్నిసార్లు అడిగారు, కంపతీసి మీరు కూడా మారుతారు ఏందన్నాడు. మీకేంది ఇంత భారం కలిగింది, మీరు కూడా వస్తారా నాతో? ఎవర్రా? నేను నీలాంటి పాపాత్ములు పోతారు అక్కడికి, మేము ఎందుకు వస్తాం? నేను పరిశుద్ధులు అయితే, మరి పరిశుద్ధులు నన్ను వదిలిపెట్టండి రా. అస్సలు మామూలుగా ఉండదు అది. నేను ఎన్నిసార్లు చదివాను అన్నిసార్లు. యోసేపు స్టోరీ చూస్తేనేమో ఏడుస్తా, యోహాను 9 చూస్తేనే నవ్వుకుంటా. ఎందుకంటే అసలు ఒక్కడే ఊరు మొత్తం తలకిందులు చేశాడు. వాళ్ళ అమ్మా నాన్న పిలిపించారు, వాళ్ళు వచ్చారు. గుడ్డివాడిగా మీకు పుట్టిన కొడుకు మీ అబ్బాయి ఈడేనా అంటే మావాడేనా? ఈడే మా అబ్బాయి, మేం కన్నోడే అని వాళ్ళు చూడు. అబ్బాయి మావాడే కానీ వాడి కళ్ళు ఎట్టు వచ్చినాయి మాకు తెలియదు. వాళ్ళు చూడు, అసలు వాడు మావాడే కానీ వాడి కళ్ళు ఎట్టు వచ్చినాయి మాకు మాత్రం తెలియదు. మమ్మల్ని అడగొద్దు, వాడు పెద్దవాడే, వాడిని అడగండి.
వాళ్ళకి తెలుసు యేసు ప్రభు అంటే వీళ్ళకి నచ్చదు, యేసు ప్రభు అంటే ఈ గుంపు అస్సలు పడదు, యేసు ప్రభు అంటే వీళ్ళు లేస్తారు కాబట్టి మాకు తెలియదు అన్నారు వీళ్ళు తెలివిగా. వాడికి మండిపోయింది. మా అమ్మ మా నాన్నకు కూడా కృతజ్ఞత లేదు. నాకు కళ్ళు లేనివాడిని కళ్ళు ఇచ్చాడు యేసు ప్రభు అని, అవసరమైతే నా పక్షంగా నిలిచి ఏసయ్యా మా అబ్బాయి కళ్ళు తెరిచాడంటయ్యా వాడు చెబుతున్నాడు కదా అనాల్సింది పోయి వీళ్ళు సాక్ష్యం సైలెంట్ అయింది. ఏడిస్తే ఏడిచారు, సాక్ష్యం ఆపితే ఆపారు, నేను ఆగుతాను అయింది. వాడు మాత్రం గట్టి కూర్చున్నాడు. ఏసే నా కళ్ళు తెరిచింది. దేవుడు పాపల మనవి ఆలకించడు. ఆయన పాప అని మీరు అంటున్నారు, పాప అయితే ఆయన ప్రార్థన, ఆయన మనవి, ఆయన స్వస్థత ఎలా వచ్చింది? ఆయన తాకి నన్ను బాగు చేశాడు. పెద్దలారా తీర్పు ప్రకటించడాయా, ఇదే తీర్పు. ఇంత చెప్పినా ఈ మూర్ఖుడు వినకుండా ఏసే నా కళ్ళు తెరిచాడని యేసునే మయంపరుస్తున్నాడు, కానీ ఈ మూర్ఖుడు దేవుని మయంపరచట్లా. ఏంటి, అతను ఒక మూర్ఖుడు, అతన్ని ఘనపరిచే ఇతను ఒక మూర్ఖుడు గనుక ఇతడు యేసుని ఘనపరిచినందున, దేవుని మహిమపరిచినందున ఇతన్ని ఈ ఊరు నుండి వెళ్ళేస్తున్నాం. ఎవడైనా ఇతనికి హెల్ప్ చేసినా, మాట్లాడినా, ఇతని వ్యవహారాలకి వెళ్ళినా వాడిని కూడా వెళ్ళేస్తాం. ఇది ఈ ఊరి కట్టడ శాసనం అని పెట్టి మొత్తం కలిసి వెళ్ళేశారు. వెళ్ళేశారన్న సంగతి తెలుసుకొని అప్పుడు వచ్చాడు యేసయ్య వాని దగ్గరికి. విరిగిన మనసే నీకే ప్రియము. నేను అంటాను యేసయ్య, ప్రశాంతంగా గుక్కడు అడుక్కొని తిని ప్రశాంతంగా బతుకుతున్నాడు బతుకులో ఏందయ్యా నువ్వు చేసిన పని? కాదయ్యా, ఏది నువ్వు చేసిన పని? నువ్వు వాడిని దర్శించని ఎలా, వాడికి కళ్ళు రాని ఎలా, వాడు ఊరికి అడ్డం తిరగని ఎలా, మొత్తం కలిసి వాడిని ఊరు బయటికి నెట్టని ఎలా, వాడి బతుకు అట్టగానే ఎలా? ఏమయ్యా నువ్వు తగిలితే అగ్నే, నువ్వు తగిలితే ఇంకెవడు ప్రశాంతంగా ఉండడు అనమాట. స్తోత్రం. చెప్పరేమి, అయ్యో అంతే. యేసయ్య తగిలితే ఎవడు ప్రశాంతంగా ఉండడు. లోకం ఆశించే ప్రశాంతత ఉండదు, కానీ దేవుడిచ్చేటువంటి విశ్రాంతి పొందుతాడు. ఆ విశ్రాంతి రుచి చూస్తాడు కనుకనే ఈ లోకం అనుకుంటున్న గొప్పవేవి వానికి పట్టో వాడు వాటిని అవాయిడ్ చేస్తాడు. అవాయిడ్ చేసినప్పుడు జనాలకు నచ్చడు, జనాలు నొచ్చుకుంటారు. పాపం జనాలకి వాళ్ళకి ఈ ప్రవర్తన గుచ్చుకుంటూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడతా ఉంటారు. ఎంత దుర్మార్గం. పాపం అంతకుముందన్న ఆ ఊర్లో కాస్త ఎవడన్నా జాలిపడి అంత ఆహారం వేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం కలిసి బయటికి నెట్టారు చూడండి. ఇప్పుడు ఎట్ట బతకాలా? అవునా? ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతం వాడి పరిస్థితి ఊరు బయటికి నెట్టేశారు, ఊళ్ళో లేడు. ఇప్పుడు ఇంతకు ముందు లైఫ్ బెస్టా, ఇప్పుడు లైఫ్ బెస్టా? పెద్దవాళ్ళ సామెత ఇంటి కూడు బంతి కూడు రెండు పోగొట్టుకున్నట్టు అయిపోవాలి వాడి పని. ఊరు బయట ఏం దొరికిద్దండి ఇప్పుడు? ఎంత భిక్షాటం చేద్దామంటే కళ్ళు ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, పని చేసుకో సావు అంటారు. పని చేసుకుని ఊళ్ళోనే ఉన్నాయి. ఇట్లా ఎవరు పనికి పిలవరు, ఎవరన్నా పెట్టుకుంటే వాడిని కూడా వెళ్ళేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏ ఆధారం లేదు. ఇప్పుడు ఎట్లా? ఇదంతా యేసయ్య ఆయన దర్శించబట్టేగా. అట్లాగే మీరు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ఏం చేద్దాం, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇందుకేగా నేను అంటాను, నీ బొందకే కానీ. అట్లా ఎవడన్నా సనుక్కొని కొనుక్కుంటే వానికి ఇదే మాట. అందుకేగా ఆయన దగ్గర బాబట్టేగా, ఆయన మన బ్రతులు రాబట్టేగా, ఎందుకే నీ బొందకేగా. పిచ్చి మొహమా. ఎన్ని ఊళ్ళైతే ఒక యేసుతో సమానం అవుతాయి? ఎంత బంధువులైతే ఒక యేసుతో సమానం అవుతారు? ఎంత చుట్టాలు పక్కాలైతే ఒక యేసుతో ఈక్వల్ అవుతారు? ఎన్ని అధికారాలైతే ఒక యేసుతో సమానం అవుతాయి? ఎన్ని ఆస్తులైతే ఒక యేసుతో సమానం అవుతాయి? ఎంతమంది ఆత్మీయులైతే యేసుతో సమానం అవుతారు? అవుతారా? యేసైతో శుభ్రంగా వెలేస్తే వెలేయండిరా అన్నాడు. కానీ అయ్యా నన్ను ఎందుకు వెళ్ళేస్తారు, ఏంది నేను చేసిన పాపం? ఆ యేసు అనే పేరు ఎత్తటమేగా. సరే ఎత్తంలేయ్యా, వెళ్ళేస్తే నేను ఏడ బతకాలి? ఆ మాట అనమాకండి అనలా. నాకు మేలు చేసిన రోడ్డు విషయంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారే,
అసలు ఈ ఊళ్ళో నేను ఉంటే అంత ఊడితే అంత. ఇట్లాంటి విషం నిండిన ఈ మనుషులు, దుర్మార్గత నిండిన ఈ మనుషులు, కనికరం లేని ఈ మనుషులు, నీతి న్యాయము యథార్థత లేని ఈ మనుషులం ఈ ఊళ్ళో ఉంటే అంత ఊడిది. కనీసం నా తల్లిదండ్రులు కూడా కృతజ్ఞత లేకపోయినే. ఇలాంటి ఊళ్ళో ఉండి బతికి బట్టగట్టే కంటే ఊరు బయటికి పోయి సచ్చింది మీరు. ఉంటే తింటా, పెడితే దేవుడు పెడితే తింటా, లేకపోతే ఆమెతో ఎండుకు చస్తా. కానీ ఈ దరిద్రుల మధ్య మాత్రం నేను ఉండనని ఏంటి వేస్తే ఏం కదా ఒరే అబ్బాయి ఇన్నయ్యా, అరే అబ్బాయి ఇగో మాకు తెలుసు నిన్ను ఆయన బాగు చేసాడని, మేమేమంటున్నావు అని చెప్పుంటారు అమ్మా నాన్న వచ్చి. పిల్లగాడికి ఎట్నో కళ్ళు వచ్చినాయి, బాగుపడ్డాడు అనుకుంటే ఏందిరా ఊళ్ళో నుంచే బయటికి పోతున్నావు, మేము కూడా పలకరించాది కాదు నిన్ను, జాగ్రత్త. అయినా పర్లే, కళ్ళు లేని అంధుడైన నీ బిడ్డ కళ్ళు తెరిచిన దేవుని ఎడల కృతజ్ఞత చూపలేని నువ్వు, నాన్న అమ్మ నాకు అక్కర్లా. నిజమేంటో నాకు తెలిసింది, సత్యమేంటో నాకు తెలిసింది, దేవుడెవరో నాకు దొరికాడు, నా కళ్ళు తెరిచాడు. నేను ఇక ఆయననే నిదానించి చూస్తున్నాను, ఇక ఏది నాకు లక్ష్యం లేదు. మొత్తాన్ని వదిలిపెట్టుకుని బయటకు వచ్చేసాడు. ఇప్పుడు విరిగిపోయాడు. అసలు వీడు మామూలుడు, ఎంత గర్వం వాడికి, ఎంత గర్వం. అసలు ఏంది ఊరు మొత్తం చెప్పిన ఏం లేదు ఏందోడు, కనీసం తల్లిదండ్రులు చెప్పి. వాడికి అహంకారం మామూలు అహంకారం కాదు, మహాగర్వం. అందుకే వీళ్ళు కళ్ళు ఉండవు. గుడ్డోళ్ళు మామూలు కాదు. అమ్మ వాళ్ళ కళ్ళుంటే మామూలుగా ఉంటుందా అని ఇట్లాంటి మాటలు ఎన్ని మాటలు మాట్లాడారో. వాళ్ళ లెక్కలో, తల్లిదండ్రుల లెక్కలో, సమాజం లెక్కలో అతడు ఒక అహంకారి, గర్వహృదయుడు, కఠినుడు. కానీ దేవుని విషయంలో అహంకారా, గర్వహృదయుడా? నో, వినయము గలవాడు, దీనుడు, నీతి కొరకు ఆకలిగొన్న దీనుడు, యేసు కొరకు దీనుడు. వాళ్ళు కఠినుడు, దుర్మార్గుడు, గర్వహృదయుడని వెళ్ళేస్తే, ఇంతమంది చెప్పినా వెళ్ళలేదే వీడు. ఎందుకు వింటాను? మీరు చెప్తుంది న్యాయం కాదు, నేను వినను. ఆయన న్యాయవంతుడు. నేను ఆయనకి వినయం చూపుతా, నేను ఆయనకి లోబడతా, నేను ఆయన ఎదుట దీనంగా ప్రవర్తిస్తా, నేను ఆయన ముందు దీనుడనై ఉంటాను. నా దీనత్వం, దేవుని ఎదుట నా దీనత్వం మీకు గర్వంగా కనపడుతుందా? అరే గుడ్డోళ్ళు మీరురా, నేను కాదు. దేవుని ఎదుట నా వినయం, దేవుని ఎదుట నా దీనత్వం మీకు అహంకారంగా, గర్వంగా, మూర్ఖత్వంగా, కాఠిన్యంగా కనపడుతుందా? అంతేరా బాబు, మీ కళ్ళు లేవుగా, తారుమారు కనపడతాయి అన్నీ. నేనేమై ఉన్నానో నా ప్రభువుకు తెలుసు. విరిగే నా మనసు వసింప రావా, వసింప రావా. ఇప్పుడు నాకెవరు లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఎవరు కనికరించరు, నన్ను ఎవరు జాలిపడరు. నా వాళ్ళే నన్ను ద్వేషించే పొజిషన్కి నేను వచ్చా. అందరిలో ఉన్నాననే కానీ వెలివేయబడినట్లు ఉన్నాను, మనిషిగా బ్రతికున్నాననే కానీ వెలివేయబడినట్టున్నాను, కళ్ళు తెరవబడిన వ్యక్తిగానే ఉన్నాను కానీ అన్నీ కోల్పోయిన వ్యక్తిగా నేను ఉన్నాను. ప్రభు, ఇక నీవు తప్ప నాకెవరు లేరు. దర్శించావు, మాట్లాడావు, వెళ్ళిపోయావు, మరి నా సంగతి ఏంటి? శత్రువు నన్ను సంఖ్యలలో పడేశాడు, బంధకాల్లో పడేశాడు, ఏంది? అయినా నేను లక్ష్య పెట్టలేదయ్యా, తెంచుకొని వచ్చా బయటికి. నేను వినయం గల వారి యొద్దను, నలిగిన వారి యొద్దను, దీనుల యొద్దను, విరిగి నలిగిన హృదయాలకు నేను ఆసన్నుండి వారి దగ్గర ఉంటానన్నావుగా, వచ్చాను రా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా,
చూవాడా విరిగేనా మనసు వసింప రావా విరిగేనా మనసు వసింప రావా వసింప రావా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. పాపం ఎంత తెచ్చుకున్నాడో సొంతోళ్ళు కూడా నెట్టేసేసరికి ఆ సంఖ్యలు తెంచుకొని బయటికి వస్తాడా రాడా, ఇది ఆయన మౌనం. ఎవరు మౌనం? వద్దు వద్దు అని అడ్డగిస్తే రూతు సర్దుకుంటుందా, అడుగు ముందుకేసిద్దా? ఇది నయోమి ప్రయత్నం. రూతు వెనక్కి తిరగల, నిలిచింది, అందుకే ధన్యురాలైంది. అంధుడు వెనక్కి తిరగల, నిలబడ్డాడు యేసు కోసం. యేసు పక్షంగా సాక్షిగా నిలబడ్డాడు. వాణ్ణి స్వస్థపరిచి వదిలేలా వాడిని వాళ్ళందరూ బంతి ఆడుకుంటుంటే నాకు తెలిసి ప్రభువు తెలియకుండా ఉంటుందా? మీరు చెప్పండి, మళ్ళా మన మాట ఆయన తెలియదా? తెలిసి ఉండదా? వాళ్ళందరూ కలిసి బంతి ఆడుతుంటే నేనే స్వస్థపరిచింది పోవచ్చుగా, పోలా. అలా కదిలిచ్చాడు, సర్దుకున్నాడు. ఎట్లుందంటే కదిలిచ్చి సంఖ్యలలోకి నెట్టి ఇప్పుడు ఎట్టొస్తావరా బయటికి అన్నట్టు ఉంది. ఏందయ్యా నీ పనులు ఏసయ్యా? అంతే, వాడే తెంచుకొని రావాలి, ఆమె తెంచుకొని రావాలి. రా, నేను కావాలా వాళ్ళు కావాలా? వద్దు, నాకు నువ్వే కావాలి, ఇంకెవరికి లేదు.